సంజయ్, మౌనిక వాళ్ళు కారులో వస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ కారు రిపేర్ అవ్వటంతో బయటకు వచ్చి సంజయ్ కారు రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంతలో బాలు అటువైపుగా వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న మౌనికని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మౌనిక రోడ్డు మీద దెబ్బతో ఉంది అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మౌనికని చూసి బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే రిపేర్ వచ్చింది కారు చూస్తున్నావు కదా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే కారు రిపేర్ మొత్తం చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు సంజయ్ వాళ్ళని చూసి, "మీ కారు ఇంజిన్ పాడైపోయింది. మీరు నా కారులో వెళ్దురు గాని పదండి దింపేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే, "ఏమీ అవసరం లేదు. మేము ఎలాగోలా ఎళ్తాము" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "నేను క్యాబ్ డ్రైవర్‌ని అనుకోండి. అలా అని ఎక్కండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే కన్విన్స్ అయ్యి మౌనికని కారు ఎక్కమంటూ ఉంటాడు. ఇంతలో బాలు ఆ కారుని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు, "ఇదిగో అమ్మా, ఇది మీ వదిన కోసం తీసుకున్నాను. ఎలా ఉందో చూసి చెప్పు" అని చెప్పేసైతే మంగళసూత్రాలని ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మౌనిక అయితే, "అబ్బా! చాలా బాగున్నాయి అన్నయ్య. నీ సెలక్షన్ చాలా బావుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం, "ఏంటి ఇప్పటిదాకా నీ భార్య మెడలో పుస్తెల తాడు లేదా? ఇప్పటిదాకా పసుపు కొమ్ము ఎట్టుకొని తిరిగిందా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు, మౌనిక వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సంజయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళిద్దరిని దింపేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సంజయ్ అయితే, "సరే సరే నువ్వు ఇక వెళ్ళు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే ఆ మాటలు చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మౌనికని ఆపి, "నీకు ఆ దెబ్బ ఎలా తగిలింది? వాడి వల్లనే కదా తగిలింది. ఇకనైనా నాకు నిజం చెప్పమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక మాత్రం, "అవును, వాడి వల్లే తగిలింది అన్న విషయం ఇప్పుడు అన్నయ్యకి తెలియచేయాలా" అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. "నా దగ్గర నిజం దాయకమ్మా, నిజమేంటో చెప్పు" అని చెప్పేసైతే అక్కడ ఉన్న మౌనికను గట్టిగా అడుగుతూ ఉంటాడు.